కర్నూలు నగర శివారు బి తాండ్రపాడులోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల వసతి గృహంలో ఇంటర్ మొదటి ఏడాది విద్యార్థిని జుట్టును కత్తిరించి గదిలో నిమ్మకాయలు కోసిపెట్టి చంపేస్తామంటూ కాగితాలపై రాయడం సంచలనం సృష్టించింది. వసతి గృహంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఒక విద్యార్థిని జుట్టును ఎవరో కత్తిరించారు. ఆ గదిలో జుట్టుతో పాటు నిమ్మకాయల్ని పెట్టడంతో క్షుద్ర పూజలు జరిగాయేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఉదాంతంపై కళాశాల యాజమాన్యం సరిగా స్పందించలేదంటూ విద్యా ఎస్ఎఫ్ సహా పలు విద్యా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కళాశాల వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. కళాశాలలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గురువయ్య శెట్టి అక్కడికి వచ్చారు. ఆయనను విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి సంఘం నేతలను పోలీసు స్టేషన్కు తరలించారు. ఆర్ఐఓ గురువయ్య శెట్టి మాట్లాడుతూ ఘటనపై స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. విద్యార్థిని తల్లిదండ్రులతోనూ మాట్లాడినట్టు చెప్పారు. కళాశాల డీన్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవే దీనికి కారణమని చెప్పారు. వసతి గృహంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో మహిళా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న రిక్వెస్ట్ ఏమంటే గతంలో ఇది ఎస్ఆర్ కాలేజ్ వాళ్ళు లక్ష నుంచి ఇవి హిందూ ఫోటో అంటే ఇక్కడ హాస్టల్లో ఉన్నారా? మీకు తెలుసు ఏమన్నా ఎవరు కాదు కొంచెం మీరు వెనక్కి పోతే మోన్ వెనక్కిరా మీ కేబుల్స్ వస్తుంది. 12:30 గంటల సమయంలో ఒక అమ్మాయి బ్లెస్సీ సారూన్ అనే అమ్మాయికి జుట్టు కత్తిరించి మరి అలాగే హ్యాండ్ కొంచెం కట్ చేయడం జరిగింది. దాని మీద మరి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ మరి పేరెంట్స్ కంప్లైంట్ చేయడం వల్ల మరి రావడం జరిగింది సార్. అయితే ఆ అమ్మాయి ఎవరు కట్ చేశారో చెప్పలేకపోతుంది. ప్లస్ ఆ రూమ్లో ఒక 5 మంది ఉన్నారు. ఆ అమ్మాయిలు కూడా అడిగాము. మేము ఆ చీకటి ఉంది, చీకటి వల్ల మేము కనుక్కోలేకపోయామన్నారు. అందువల్ల ఇక్కడ ఒక జెంట్ ప్రిన్సిపాల్ ఉన్నాడు. ఆ జెంట్ ప్రిన్సిపాల్ని అడిగితే కూడా రిప్లై లేకపోతే అతను వెంటనే విధుల నుండి తప్పించాము. అలాగే ఇక్కడ హాస్టల్ ఎవరైనా జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ తొలగించి ఓన్లీ లేడీ వార్డెన్స్ పెట్టేయాలని చెప్పడం జరిగింది. అలాగే కారిడార్లో ఒక వితిన్ 3 డేస్లోగా సీసీ క్యామ్స్ అరేంజ్ చేసి ఆ మానిటర్ను వార్డెన్ రూమ్లో పెట్టి వాటిని మానిటర్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఈ కేసు దీని మీద సిఐ గారు కూడా నేను కేసు పెట్టడం జరిగింది సార్. ఎంక్వైరీ చేసి మరి వాస్తవాలను కనుక్కొని వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోమని కూడా చెప్పడం జరిగింది సార్. కళాశాల మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎందుకంటే మేము ఆర్ఐఓ గారిని ఒకటే అడగదలుచుకున్నాం. ఇంత పెద్ద క్యాంపస్, ఇంత పెద్ద కళాశాల